బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంది అవార్డుల గురించి నిర్మాత వంశీ నందిపాటి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. అందుకు కారణం ఆయన నంది అవార్డులను అవమానించడమే. టాలీవుడ్ నటులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులను వంశీ నందిపాటి పందులతో పోల్చారు. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని మూవీ ఈవెంట్ లో వంశీ నందిపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన నటి లయను ప్రశంసించే క్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. లయ గతంలో వరుసగా నంది అవార్డులను గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆమె నటనను ప్రశంసించే క్రమంలో ఆయన నంది అవార్డుల పరువు తీసే పదజాలం వాడారు. చాలా వాటిలో చూసాం. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి. అవును. సో ఈవెన్ అంటే వర్క్ టువర్డ్ ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు. ఆయన ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది. అది చెప్పా అంతే. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది. అది చెప్పా అంతే. నటి లయ గతంలో వరుసగా నంది అవార్డులను గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ వంశీ నందిపాటి వాడిన పదజాలంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో లయ నందులను పందుల్లా పెంచారని వంశీ అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు అక్కడున్న వాళ్లకు వెంటనే అర్థం కాలేదు. దానికి ఆయన మరింత క్లియర్ గా చెప్పారు. అప్పట్లో లయ పందులను పెంచుకున్నట్టు నంది అవార్డులు సాధించారనే ఉద్దేశంతో అన్నానని చెప్పుకొచ్చారు. వంశీ నందిపాటి అన్న మాట వినగానే వేదికపై ఉన్నవారు మరియు మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆయన వాడిన పందులు అనే పదం అవార్డుల గౌరవాన్ని తగ్గించేలా ఉందనే విమర్శలు వెంటనే మొదలయ్యాయి. వంశీ నందిపాటి ఉద్దేశం లయను ప్రశంసించడమే అయినప్పటికీ ఆయన ఎంచుకున్న పదజాలంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసమో అత్యుత్సాహంతోనో నిర్మాతలు మరీ ఇంత దిగజారిపోతారా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిలో చూసాం. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి. అవును. సో ఈవెన్ అంటే వర్క్ టువర్డ్ ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు. ఆయన ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది. అది చెప్పా అంతే. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది. అది చెప్పా అంతే. మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందులు స్పెషల్ జ్యూరీ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును ప్రేమించు మూవీతో పాటు మనోహరంకు కూడా గెలుచుకున్నారు. అంటే ఆమెకు 3 నంది అవార్డులు మాత్రమే వచ్చాయి. అంతకంటే ఎక్కువ నంది అవార్డులు దక్కించుకున్న వారు ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఎక్కువ నంది అవార్డులు గెలుచుకున్న వారితో పాటు ఆ పురస్కారాన్ని కూడా వంశీ నందిపాటి అవమానించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నంది అవార్డు అనేది ప్రభుత్వ పురస్కారం, గౌరవ చిహ్నం. దాన్ని జంతువులతో, ముఖ్యంగా పందులు అనే పదంతో పోల్చడం పట్ల సినీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేదికపై మాట్లాడేటప్పుడు నిర్మాతలు సంయమనం పాటించాలని, ప్రాస కోసం విలువైన పురస్కారాలను కించపరచకూడదని అంటున్నారు. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది. అది చెప్పా అంతే. మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిలో చూసాం. అంటే ఆమెకి రైట్. ఇదే అంశం మీద మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ మాట్లాడతారు. కుమార్ చంద్, చెప్పండి, మరి నిర్మాత చేసిన వ్యాఖ్యల పట్ల. కుమార్, వినిపిస్తుందా? వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్.
యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని రేటికి ఇదే అంశం మీద మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ మాట్లాడతారు. కుమార్, మరి నిర్మాత వ్యాఖ్యల పట్ల అభిప్రాయాలు ఎలా వ్యక్తం అవుతున్నాయి? స్టేజ్ మీద ఉన్నవారు కానీ ఖండించకపోగా వారు కూడా నవ్వుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? మహిజ, ఏదైతే సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం ఈ అంశం మీద అయితే పెను దుమారం రేగుతోందని చెప్పాలి. ఏదైతే వంశీ నందిపాటి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సర్వత్రా అయితే మాత్రం విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి ఉంది. అంటే సోషల్ మీడియాలో పలువురు అభిమానులు కూడా, అంటే సినీ కళాభిమానులు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సరైనది కాదు. అదేవిధంగా ఏదైతే నంది అవార్డులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రతిష్టాత్మకమైనవని, ఎప్పటి నుంచో కూడా వీటిని నిర్వహించడం అనేది గర్వకారణం అని, అదేవిధంగా ఆస్కార్ అంతటి సమానమైనటువంటి ఒక ఏదైతే స్థాయి ఉందో నంది అవార్డులకు, ఆ స్థాయిని దిగజార్చే విధంగా ఆయన కామెంట్లు చేశారంటూ కూడా మండిపడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా నంది అవార్డుల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయటం, అంటే పందులతో పోల్చడం అనేది ఒక దిగజారుడు వ్యాఖ్యలు అని చెప్పి కూడా వాళ్ళు బాహటంగానే అంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒకప్పుడు అంటే నంది అవార్డులుగా ఉండేవి, ఇప్పుడు రాష్ట్రం విభజించిన అనంతరం గద్దర్ అవార్డ్స్ అయినాయి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఆంధ్రాలో కూడా ఇప్పుడు మళ్ళీ ఏదైతే మంత్రి కందుల దుర్గేష్ మళ్ళీ పునః ప్రారంభించాలని చూస్తున్నటువంటి నంది అవార్డుల విషయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది, అది కాకుండా ఈయన రెగ్యులర్ ప్రొడ్యూసర్. అయినా వంశీ నందిపాటి అనే వ్యక్తి సాధారణమైన ప్రొడ్యూసర్ కాదు, రెగ్యులర్గా సినిమాలు తీస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకి పరిశ్రమకు సంబంధించిన విషయాల మీద అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది సర్వత్రా అయితే మాత్రం దుమారం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పలు అంశాలకు సంబంధించి, అంటే నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనం చూసుకుంటే, నిన్న జరిగినటువంటి సాంప్రదాయని సుప్పిని శుద్ధభూసిని అన్న సినిమాకి సంబంధించి, అంటే శివాజీ అదేవిధంగా లయ హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో, ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా వంశీ నందిపాటి అయితే మాత్రం ఇటువంటి కామెంట్లు చేయటం జరిగింది. ఏదైతే లయను ప్రశంసించాలన్న ఉద్దేశంలో ఆయన గబుక్కున ప్రాసలను వాడటం, అదేవిధంగా లయ ఏదైతే నందులను పందుల్లాగా పెంచుకుంటూ పోయారని చెప్పి అనటం అనేది కొంచెం దుమారమే రేగిందని చెప్పాలి. ప్రధానంగా దీనిలో చూసుకుంటే లయకు వచ్చిన నంది అవార్డులు 3, అంటే దాదాపు అంటే ఆ సినిమాలు కూడా మనం చెప్పుకోవచ్చు. లయ నటించినటువంటి స్వయంవరంకి ఆవిడ, అదేవిధంగా ప్రేమించు, అదేవిధంగా మనోహరం, ఈ 3 సినిమాలకు నంది అవార్డులను గెలుచుకున్నారు. అయితే అవే ఆఖరు. ఆ తర్వాత ఆవిడ ఎటువంటి నంది అవార్డులను కూడా సంపాదించుకోలేదు. అదేవిధంగా 19 సార్లు సింగర్ బాలసుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో, దిగ్గజ సింగర్ ఎవరైతే ఉన్నారో, ఆయన 19 సార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు. మరి ఆయనకి ఎటువంటి ఉపమానం ఇస్తారని కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే నందిపాటి చేసినటువంటి అవార్డులకు సంబంధించిన నంది అవార్డుల పై చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం దుమారం సృష్టిస్తున్నాయి. మైజా రైట్ కుమార్, థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిల్లో చూసాం. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి. అవును. సో ఈవెన్ అంటే ప్యాషన్ ఎలా ఉంటుంది అంటే వర్క్ మీద, యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు, ఆయన ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ అ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్.
యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిల్లో చూసాం. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి అవును. సో ఈవెన్ అంటే వర్క్ టువర్డ్ ప్యాషన్ ఎలా ఉంటుంది అంటే వర్క్ మీద యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు, ఆయన ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా ఎనీవే వెరీ రేటికి ఇదే అంశం మీద మా స్పెషల్ కరెస్పాండెంట్ ఇదే అంశం మీద కళారత్న శ్రీ రంగం రాజేష్ సోషల్ సింగర్ విజయవాడ మాట్లాడతారు. రాజేష్ గారు నమస్తే అండి. సో మరి ఇప్పుడు ఈ అంశాన్ని ఎలా చూడాలి? నందిపాటి చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన అవమానకర వ్యాఖ్యలు ఫర్దర్గా ఆయన నందిపాటి కాస్త పందిపాటిగా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? దీన్ని ఎలా చూడాలంటారు? ముందుగా వైకే టీవీ మహిజా గారికి నమస్కారం. హలో మేడం. నమస్తే సార్, చెప్పండి సార్, వినిపిస్తుంది. సినిమా ప్రమోషన్స్ వేదికలు కాస్త వివాదాస్పదమైన వేదికలుగా మారుతున్నాయి ఈ మధ్యకాలంలో. మొన్న మధ్య మనం డ్రెస్ కోడ్ మీద కూడా చర్చలు జరిగినాయి. ఇప్పుడు ఏ వివాదమైనా ఇప్పుడు సినిమా ప్రమోషన్ వేదికల మీద నుంచే మొదలవుతుందని చెప్పాలి. వంశీ గారికి అవగాహన మరి ఉందో లేదో తెలియదు, కానీ నంది అవార్డుల్ని చులకనగా మాట్లాడేసి అదేదో మామూలు క్యాజువల్గా అనే పద్ధతిలో ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేస్తే అది చాలా తప్పు. మేడం, నేను కూడా ఒక కళాకారుణ్ణి. చెప్పండి. నాటక రంగం మీద అనుభవం ఉంది. 1-2 సినిమాల్లో చేశాను. ఇటీవల దేవకట్ట గారు నిర్మించిన మయసభలో కూడా ఒక ప్రత్యేక పాత్ర చేసి వచ్చారు. సినిమా రంగంలో ఎంతమంది ఎన్ని కష్టాలు పడతారో ఒక నటుడిగా గుర్తింపు కోసం, ఒక అవార్డు రావడం కోసం వాళ్ళ జీవితాలు ఎంతగా త్యాగం చేస్తారో, ఎంత అంకితమై పనిచేస్తారో దగ్గరగా చూసిన వాడిగా మాట్లాడుతున్నాను. ఒక నంది అవార్డు వస్తే ఆ జీవితంలో గొప్ప అచీవ్మెంట్గా వాళ్ళు దాన్ని భావిస్తారు మేడం. అలాంటి అవార్డుని సింపుల్గా అవార్డులు పందులతో పోల్చేసి మాట్లాడడం అంటే అది నిజంగా ఇంతవరకు అనేక నాటక రంగాల్లో అవార్డులు తెచ్చుకున్న వాళ్ళు కానీ సినిమా రంగంలో అవార్డులు తెచ్చుకున్న వాళ్ళని అసలు అవార్డుని చులకం చేసి మాట్లాడడంగా నేనైతే భావిస్తున్నాను మేడం. ఏంటంటే సినిమా రంగానికి ఆది మూలం నాటక రంగం. ఇక్కడి నుంచి సినిమా రంగం దాకా కళాకారులు ఎదుగుతారు. అక్కడ కూడా గొప్పగా వచ్చిన పాత్రలో లీనమయ్యి కష్టపడి నటించి రెమ్యునరేషన్ తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడితే ఆ అవార్డు కోసం పనిచేసేటటువంటి అంకితంతో పనిచేసేటటువంటి నటులే ఎక్కువ ఉంటారు. ఆ లయ గారికి అవార్డులు ఎన్నో వచ్చేసి అని చెప్పే మాటలో అవార్డులన్నీ ఆవిడ పందులు పెంచినట్టు పెంచింది అనేటటువంటి మాట నేనే కాదు మేడం, ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దీన్ని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నారు. సినిమా రంగంలో ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలకు ఆయన నిర్మాతగా వహిస్తూ ముందుకెళ్తున్నారు. ఏమైనా విఘ్నత పాటించాల్సిన అవసరం ఉంది. అవార్డు గెలుచుకోవటమే జీవితంలో గొప్పగా భావించే వందలాది మంది కళాకారులు, సినిమా నటీనటులు, టెక్నీషియన్స్ ఆ అవార్డు కోసం ఎదురు చూస్తారు ఈ రోజున. అలాంటి అవార్డుని చాలా చులకనగా చాలా తేలిగ్గా మాట్లాడినట్టుగా ఆయన ఆ ప్రమోషన్ వీడియోలో చూస్తే నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు అందరూ సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపోసని ఈ పేర్లతో కూడా సినిమాలు వస్తాయని నేను అనుకోలేదు. సరే వస్తున్నాయి, ఏదేమైనా వచ్చినా కూడా అవార్డుల సాంప్రదాయాన్ని, ఆ పేరుని దాన్ని తప్పుబట్టేలాగా లేదంటే చులకన చేసేలా మాట్లాడడం అనేది 100% తప్పు మేడం. ఈ వైఖరి కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం మేడం. ఎస్ అండి, ఎస్ రైట్. అదే శివాజీ గారు కూడా అదే స్టేజ్ మీద ఉన్నారు. ఇటీవల ఆయనకు సంబంధించి కూడా దండోరా మూవీలో సేమ్ ఇదే ఒక నోరు జారటం అనేది అది ఇంటర్నేషనల్ టాపిక్ కూడా అయిపోయింది. అదే శివాజీ గారు అక్కడే ఉన్నారు, ఆయనైనా ఖండించి ఉండాల్సింది అని భావించవచ్చా? నిజమే మేడం, ఆయన చాలా గొప్ప వ్యక్తి శివాజీ గారు. వెంటనే దాన్ని మైక్ తీసుకుని ఆయన మాట్లాడి, నాయనా నువ్వు పందులతో పోల్చమాకు, నీ ఇంటి పేరులో కూడా పందు ఉంది, దాన్ని ఆ పేరుతో నేను పిలవట్లేదు కదా, వంశీ అనే పిలుస్తున్నావు కదా అని చెప్పుండంటే చాలా బాగుండేది.
ఎందుకంటే ఆయన కూడా స్పందించుంటే బాగుండేది అనిపించింది మేడం. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు కొద్దిగా సీనియర్ కళాకారులు, లయ కూడా మంచి నటి. అవును. ఆవిడ కూడా చాలా గొప్ప సినిమాలు చేసింది. వెంటనే ఆవిడ కూడా మైక్ తీసుకుని ఇట్లాంటి పదాలు వాడడం కరెక్ట్ కాదు, మేము కొంత కష్టపడిన మాట వాస్తవమే కానీ ఆవిడ కూడా చెప్పుంటే మంచిది అనిపించింది. ఏదేమైనా ఇప్పుడు నెటిజన్స్ అందరూ కూడా చాలా మంది ఆ అవార్డుల గురించి తెలిసిన వాళ్ళు, ఆ అవార్డుల కోసం ఎదురు చూసేవాళ్ళు, ఆ అవార్డు గొప్పతనం తెలిసిన వాళ్ళు అయితే అటు ఎవరు మాట్లాడరు. అది తెలియక ఈ తక్కువ కాలంలో సినిమా స్క్రీన్ మీదకి వచ్చి ఇండస్ట్రీలోకి వచ్చేసి ఎదుగుదాం అనుకునేటటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి వైఖరి తప్పు. ఇప్పటికైనా ఆయన అపాలజీ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను పొరపాటుగా దొరలేను అని. ఇప్పుడు మీకు మీకు తెలిసి ఉంటుంటుంది, ఎఫ్డిసి చైర్మన్లుగా పనిచేసిన అంబికా కృష్ణ గారు లాంటి వాళ్ళు కానీ అట్లాంటి చాలా నంది అవార్డులు నడిపించారు. గౌరవనీయులు మాన్య చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నంది పురస్కారాలని తెర మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు కందులు దుర్గేష్ గారు కూడా మన పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గారు, ఆయన కూడా ఈ మధ్యకాలంలో ఒక చోట చెప్పారు, మళ్ళీ నంది అవార్డులను, నంది నాటకోత్సవాలని, ఈ అవార్డులు మళ్ళీ మనం తీసుకొద్దాము, మా ప్రభుత్వం ముందుకుంది, కళాకారులను ప్రోత్సహించడంలోను సినిమా రంగాన్ని ప్రోత్సహించడంలో ముందుకుందని చెప్పి అన్నారు. మరి అట్లాంటి వాళ్ళు అలాంటి పురస్కారాలను కళాకారులకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. వేదిక మీద ఉండి మనం ఏది మాట్లాడితే అది చలామణి అయిపోద్ది, ఇక మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సభ్య సమాజం ఒప్పుకోదు. అందులోనూ నాటకాన్ని, కళని, సినిమాని, మీరు తీసే సినిమాని కూడా రేపు జనం చూస్తారు, మేము చూడాలి, అందరూ చూడాలి. కానీ ఆ సినిమా వేదిక మీద మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న యూనిట్ కూడా ఒక మాటగా దీన్ని ఈ మాట దొరలుండాల్సింది కాదు అని చెప్పి ఒక్క మాటతో క్షమాపణ చెప్పున్నట్టయితే ఇంకా బాగుండేది మేడం. ఈ విషయం మీద భవిష్యత్తులో కూడా ఇంకెవరు మాట్లాడినా ఒక కళాకారుడిని తక్కువ చేసి మాట్లాడకూడదు, ఒక అవార్డుని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్రమోషన్ వేదికల మీద మనం ఏదో ఒకటి మాట్లాడితే తప్ప మనం చలామణి కావులు అనే పరిస్థితికి వాళ్ళు వచ్చారేమో అర్థం కావడం లేదు. దీని నుంచి వాళ్ళు ఇప్పుడైనా మారాల్సిన అవసరం ఉంది. మంచి విషయాన్ని చర్చ పెట్టిన వైకే టీవీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ మేడం. ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద యూఎస్లో ఉన్నా కూడా అవి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు, ఆయన ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈస్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిల్లో చూసాము. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి ఆమెను. సో ఈవెన్ అంటే ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద యూఎస్లో ఉన్నా కూడా అవి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు, ఆయన ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈస్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది అది చెప్పా అంతే. మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిల్లో చూసాము. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి ఆమెను. సో ఈవెన్ అంటే ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద యూఎస్లో ఉన్నా కూడా అవి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు, ఆయన ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్.
యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది. అది చెప్పా అంతే. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది. అది చెప్పా అంతే. మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిల్లో చూసాం. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి ఆమెను. సో ఈవెన్ అంటే వర్క్ టువర్డ్ ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు. నేను ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది. అది చెప్పా అంతే. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది. అది చెప్పా అంతే. మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా అడగండి ఆమెను. సో ఈవెన్ అంటే వర్క్ టువర్డ్ ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు. నేను ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది. అది చెప్పా అంతే. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది. అది చెప్పా అంతే. మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిల్లో చూసాం. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి ఆమెను. సో ఈవెన్ అంటే వర్క్ టువర్డ్ ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు. నేను ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel